మాజీ నోటు పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని ఖచ్చితంగా 5-10 రోజుల్లో బొక్కలో వేస్తారు అనేది అర్థమైపోతోందండి. 2-3 రోజుల నుంచి అనిల్ కుమార్ యాదవ్ కి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కథనాలు వింటా ఉంటే ఖచ్చితంగా 10 రోజుల్లో మక్కిలి ఇరగడం ఖాయం అని అనిపిస్తా ఉంది. మంత్రి గారికి నీటిపారుదల శాఖ కంటే క్వార్టర్ ప్రవహించడం మీదనే ఎక్కువ ఆసక్తి ఉందని తెలుస్తా ఉంది. అనిల్ కుమార్ యాదవ్ గారి రహస్యాల ఆనకట్టలు చిన్నపాటి లీకులు కాకుండా ఏకంగా పెద్ద పెద్ద పగుళ్లు విస్ఫోటనంలా బదులైనాయంట. ఈ మధ్య ఆయన మీద ఎంక్వైరీ చేస్తే భారీ కుంభకోణాలు బయటపడినాయని చెప్తున్నారు. మొత్తానికి ఏదేమైనా అనిల్ కుమార్ అంటే నెల్లూరు నగరంతో పాటు నెల్లూరు జిల్లా మొత్తాన్ని ఎదుగు బొదుగు లేకుండా చేసినటువంటి యదవా అని అంటారండి. ఆయన రహస్యంగా ఆశించిన క్వార్టర్ కింగ్ కిరీటం ఇప్పుడు ముళ్ల కిరీటంలో గుచ్చుకుంటుంది అని చెప్పేసి ఆయన సహచరుడే శ్రీకాంత్ రెడ్డి మైక్రోఫోన్ మింగిన కనరీ పక్షిలాగా పాడడం మొదలుపెట్టాడట. పోలీసులకు దొరికి అతను శ్రీకాంత్ రెడ్డి అనేవాడు జైల్లో ఉన్నాడు, వాడు అన్ని నిజాలు కక్కేశాడు. ఇక మన అర% అనేవాడిని వెనకబోయి బొక్కలు వేసి గుంజితే మిగతాదంతా బయటకు వస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు. అనిల్ కుమార్ మరియు కాకాని కేసుల తాలూకు ఫైళ్లను కోర్టులో మాయం చేయించిన హస్తం కూడా మన మంత్రి గారి పేరు మీద ఉందంట. మాజీ మంత్రి గారి పేరు మీద మంత్రి అవ్వగానే ప్రస్తుతం వేరే కేసులో ఊసలు లెక్కిస్తా ఉన్నాడు. నాకు కూడా వ్యాపార లావాదేవీలు ఉన్నాయి ఎవరితో, అనిల్ కుమార్ కి కాకానికి అని బయటపెట్టాడు. ఈ విషయంలో శ్రీకాంత్ అనేవాడు మొత్తం గుట్టు విప్పుతా ఉన్నాడు. వీళ్ళిద్దరిది కుంభకోణం గురించి కుండా బద్దలు కొట్టేశాడు. అక్షరాల తమ సమాధి తామే తవ్వుకోవడం అంటే ఇదే, నీ సన్నిహితుడే నీకు గుంత తవ్వుతాడు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్తున్నారు. ఒక గొప్ప పథకానికి అంటే మట్టి తవ్వే పథకానికి శ్రీకాంత్ వాకాటి సోదరులు శివారెడ్డి మరియు శ్రీనివాసరెడ్డి పనిచేస్తా ఉంటే కేవలం పర్యవేక్షించినందుకు టన్నుకు 1000 రూపాయలు కొట్టేయడంలో, శశిధర్ రెడ్డి పొలంలో డంపు చేసినందుకు ఎకరానికి 25,000 ముఠ చెప్పినట్లు బయటపడ్డాయి సాక్ష్యాధారాలు. అంతవరకే కాదు, ఇది కేవలం కొన్ని మెరిసే రాళ్ల గురించి మాత్రమే. ఆ కోర్టులో మొత్తం చైనాకు పంపడం ద్వారా వచ్చిన రియల్ ఎస్టేట్ పెట్టుబడి మొత్తాన్ని శ్రీకాంత్ ఒప్పుకున్నాడండి. అందులో అతని భాగస్వామి ఎవరు, మన ప్రియమైన అనిల్ తప్ప మరెవరో కాదు. వారిద్దరూ కలిసి గూడూరులో 100 ఎకరాల్లో ఒక వెంచరు, నాయుడుపేట వద్ద మరో 50 ఎకరాల్లో ఇంకొక వెంచరు అక్రమ సంపాదనతో వేశారట. అంతేకాకుండా హైదరాబాద్ వరకు విస్తరించారండి. ఈ నిధులతో మణికొండలోని అల్కాపూర్లో హెవెన్లీ హోమ్ మరియు తుర్కెంజల్లో గ్రీన్ మెడోస్ తో, వారు గ్రే మార్కెట్ క్వార్టర్ నిధులతో గ్రీన్ మెడోస్ తో వీళ్ళందరి మీద పెట్టుబడులు పెట్టి వీళ్ళు పక్కనున్నారన్నమాట. ఎలా తిరిగి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అంటే కోట్లలోనే లాభం వస్తుంది వెనక ముందైనా కూడా. ఇప్పుడు అక్కడే విషయం ఉందండి. ఊసర వలె ఆత్మరక్షణ ప్రవృత్తి గల శ్రీకాంత్ ప్రభుత్వం మారిన తర్వాత కేసులకు భయపడి 2024లో హైదరాబాద్ కు పోయాడు. నేరుగా అతనే చెప్పాడు, నా మీద ఉన్న కేసులకు భయపడి హైదరాబాద్ పోయానని. నా గురువు అనిల్ కుమారే, వాడే నన్ను ఈ విధంగా చేశాడు, వాడిచ్చిన డబ్బులతోనే నేను రియల్ ఎస్టేట్ పెట్టానని చెప్పేసి ఆ సామ్రాజ్యం నిర్మించడం ఎదగడం అంతా బాగుంది, కేవలం అనిల్ కుమార్ ఇచ్చిన డబ్బుల వల్లనే నాకు ఈ విధంగా అయిందని చెప్పాడు. నేరుగా ఈ విషయాన్ని జడ్జీల దగ్గరే చెప్పినట్టుగా ఊహాగానాలున్నాయి. ముందు చూడాలి ఈ విషయంలో. మొట్టమొదటిగా పెళ్లిళ్ల బ్రోకర్ గా బూతులతో కెరీర్ మొదలుపెట్టిన నల్లపురెడ్డి, ఆయన మాటలకు కూడా సాక్షి చేసిన సపోర్ట్ చూశాం కదా. ఈ మధ్య మహిళల ఆస్తుల కోసం ఎలా మొగులను చంపేస్తున్నారో అంటూ తాను చూసే సీరియళ్లు తెలివితేటలో ఒత్తాసు వలుకుతూ బిల్డప్లు ఇచ్చింది కూడా మనం చూశాం. ఇక తన గురించి పెద్దరాయుడు లెక్కన ఏమని తాను తీర్పులు చెప్పుకుంటాడో చూద్దాం. మరి మొత్తానికి ఏదేమైనా అనిల్ కుమార్ అరెస్ట్ 5-10 రోజుల్లో జరగబోతా ఉంది. దీని మీద మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.